తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో మీరు చిరంజీవికి ఏ స్థాయి ఫ్యాన్ చెప్పండి నాకు. అంటే బిఫోర్ యూ ఎంటర్డ్ ఇండస్ట్రీ మీ ఊర్లో మీకు ఒక థియేటర్ ఉండేదంట కదా, వినాయక థియేటర్. సో మీ నాన్నగారు ఎగ్జిబిటర్ అండ్ హీ వాజ్ లైక్ ఫుల్ టైమ్ అంటే నరాన సినిమా ఉంది. అంటే నేను పుట్టేప్పటికే మాకు థియేటర్ ఉంది కాబట్టి నేను తినే ప్రతి ఫుడ్ మా అమ్మ నాకు పెట్టిందంతా కూడా సినిమా నుంచి వచ్చిందే. ఓకే, సినిమా అన్ని ఇచ్చింది నాకు. అందుకే ఇప్పటికీ నాకు సినిమా చాలామంది చెప్తా ఉంటారు. అంటే సపోజ్ ఒక థియేటర్ కట్టాలంటే 4-5 కోట్లు 6 కోట్లు అవుతుంది. సపోజ్ ఇంకో 25 కోట్లు ఇంకో చోట అవుతుంది అనుకోండి. నాకు వచ్చిన డబ్బు ఆ సినిమా హాల్ మీద పెడుతుంటా. ఎక్కడ సినిమా హాల్ కొంటుంటా. అవునా? ఎన్ని కొన్నారు ఇప్పటి వరకు? వైజాగ్ విమాక్స్ కాంప్లెక్స్ ఉంటుంది, 3 థియేటర్స్ కాంప్లెక్స్, అది మాదే. సామర్లకోట సత్యకృష్ణ నాదే, అంటే మా తమ్ముడికి. చాగల్లో వెంకటకృష్ణ అని ఉంటుంది, అది అదే. ఇప్పుడు రాజమండ్రిలో కూడా మల్టీప్లెక్స్ స్టైల్లో కట్టాలని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సైట్ కొని పెట్టాము. అది నాకు అదే పిచ్చి. అందరూ అంటారు, ఎందుకు ఈ సినిమా హాల్ పిచ్చి అంటారా నీకు? అదే, ఇంకెందులో ఇన్వెస్ట్ చేయరు మీరు? సినిమాలే, అంతే, సినిమా థియేటర్లే. ఎందుకంటే నీకు ఈ సినిమా పిచ్చి అంటారా? ఇది థియేటర్లు పిచ్చి ఏంటి? ఏదైనా ఒక ఆయిల్ ఫ్యాక్టరీలు పెట్టచ్చు అవి అని నాకు చెప్తా ఉంటారు. మా ఊరు వెళ్తే మా వాళ్ళంతా ఏదో ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు కదా, అంటే ఫ్యాక్టరీలు అది ఇంకా తక్కువ డబ్బు అవుతుంది కదరా, 3 కోట్లు 4 కోట్లు పెడితే పెద్ద ఫ్యాక్టరీ అది ఇది అని అంటారు. అది కట్టచ్చు కదా, ఏంట్రా ఏం పిచ్చిరా నీకు అంటారు. నాకు తెలిసింది ఇది, నాకు ఇష్టమైంది ఇది, తప్ప ఇంకేం తెలియదు అని అంటుంటా, చెప్తున్నా. అలాగే పుట్టినప్పటి నుంచి సినిమా హాల్స్ అంతే. అంటే ఇక మీ థియేటర్లో మీ సినిమాలు ఒకటి కూడా మిస్ అవ్వలేదు ఇంతవరకు? అంటే అన్నీ చూసేసారు మీ ఏరియాలో? మీరు ఏ సినిమా వస్తే ఆ సినిమా చూసేయటం. మరి మీకు చిరంజీవి మాన్యా ఎప్పటి నుంచి మొదలైంది? చాలా ఎర్లీగా అండి, 7th క్లాస్ కూడా కాదు, ఇంకా ముందే అనుకుంటున్నా. అప్పుడు మా ఊర్లో ఫస్ట్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టింది మేము. మీరే? అంటే నేను కొంచెం చిన్నవాడిని, మైలారు వెంకటేశ్వరరావు అని ఉండేవాడు మా మావయ్య, మైలారు వెంకన్న అనేవాళ్ళం. తను ఫస్ట్ ప్రెసిడెంట్ కింద స్టార్ట్ చేసి పెట్టాడు. పెడితే మేమందరం పెద్ద మెంబర్స్ లాగా, చిరంజీవి గారి బర్త్డే వస్తే మేమందరం డబ్బులు వేసుకుని సెలబ్రేట్ చేయటం. 16mm సినిమాలని వీధుల్లో వేసేవారు సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు దగ్గర 3 రోజులు 4 రోజులు సెలబ్రేట్ చేసేవాళ్ళం ఇది ఆయన బర్త్డే. మా నాన్నగారికి కూడా చిరంజీవి గారు అంటే బాగా పిచ్చి. ఆయన కూడా ఆయన బర్త్డే రోజు, చిరంజీవి గారి బర్త్డే రోజు మా థియేటర్లో చిరంజీవి గారి సినిమా వేసేవారు. వెళ్ళి స్వీట్స్ పంచి ఇవన్నీ పంచేవాళ్ళం. ఆ తర్వాత స్లోగా ఇంకా మేము పెద్దవాళ్ళు 10th క్లాస్కి వచ్చేటప్పటికి నేను కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం. చిరంజీవి గారి సినిమా వచ్చేసరికి ఇంటర్మీడియట్కి అలా వచ్చేసరికి రాజమండ్రిలో అప్పుడు ఇన్నేసి థియేటర్లు లేవు, టికెట్లు చాలా కష్టం. కానీ వెళ్ళి మా నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చేవారు నాకు. 50 టికెట్లు 60 టికెట్లు అంటే ఆ రోజుల్లో ఎంత గొప్ప మామూలు విషయం కాదు. కార్లు పెట్టి జెండాలు కట్టి తీసుకెళ్ళి సారథ్యం అంతా నాది. ఓహో, చాలా ఘన చరిత్ర ఉంది అయితే. చిరంజీవి గారు చెప్పారా తర్వాత కలిశాక ఎప్పుడైనా? ఇంత డీటెయిల్గా ఎప్పుడు చెప్పలేదు కానీ సరదాగా మామూలుగా ఇలా మాట్లాడుకుంటుంటే చెప్తూ ఉంటాను. అంటే అప్పట్లో ఒక హీరో ఫ్యాన్స్ అంటే ఇట్లాగే గుంపుల్లో వెళ్ళిపోయి ర్యాలీలు చేయడాలు, సినిమా రిలీజ్ అయితే దండలు కట్టేసి పోస్టర్లు పెట్టి థియేటర్లో ముందు మొత్తం ఇంకా మేమే మాదే అన్నట్టు అలా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ థింగ్. ఎప్పుడైనా ఇంట్లో ఈ విషయంలో మీరు ఎప్పుడన్నా తిట్లు తిన్నారా? ఏంటి అసలు ఈ పిచ్చి చదువుకోక ఏమిటి గోలా అని? ఎందుకంటే చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు మీరు ఈ రకమైన అభిమానం మంచిది కాదు. నేను విజేత 100 days ఫంక్షన్ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయా. విజయవాడలో ఫంక్షన్ చాగల్లో ఉన్నది. అప్పుడు ఏం మేము పెద్ద అంతా బయట తిరిగేసి అంత ఏజ్ కూడా కాదు, ఒక 10 మంది కలిసి వెళ్ళిపోయాం చాగల నుంచి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం ఎక్కడ తిరిగినా పర్వాలేదు, భోజనం టైంకి రావాలి ఇంటికి, భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతే పర్వాలేదు. భోజనం రాకపోతే ఏమైపోయాడు,
అని ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మేము వెళ్తే ఇప్పుడు అక్కడ వెళ్ళాము, చిరంజీవి గారిని చూడటం కుదరలేదు, ఏమి కుదరలేదు, చెప్పులు పోయినాయి, అన్నీ పోయి మళ్ళీ ఒక ట్రైన్ ఎక్కి మిడ్ నైట్ ఎప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చి నెక్స్ట్ డే ఇంటికి వచ్చేటప్పటికి మా ఫాదర్ పాపం ఎప్పుడు కొట్టడం అలాంటివి కాదు, పాపం చాలా మంచి ఆయన. అంటే కానీ ఆయన చూస్తే భయం, మాకు టెన్షన్ అదంతా ఉంటుంది. కానీ ఆ మందలింపు కూడా అందంగా మందలిస్తారు ఆయన. మా అమ్మ అయితే తిట్టుతుంది కానీ మా నాన్న పాపం ఏమనరు. చాలా ఆయన నర్సరు వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళేటప్పుడు చెప్పాలి కదా, ఇంట్లో నువ్వు పెద్దోడు కదా నీకు తెలియలే అని ఎవరినో అని కొంచెం ఒక రోజంతా కొంచెం మాట్లాడకుండా ఉంటారు. ఓకే. పేరెంట్స్ మాట్లాడకపోతే ఇంట్లో చాలా మనకు ఒకలాగా ఉంటుంది కదా, అలా మా నాన్నగారు అలా ఉండేవారు. ఆ తర్వాత ఏం చేశారు మరి? ఏం లేదు, మళ్ళీ 1 డే మళ్ళీ వెళ్ళారా? ఎప్పుడే ఇంకా ఫంక్షన్స్ అని కాదండి, సినిమాలకి అయితే మా నాన్నగారు టికెట్లు కూడా ఇచ్చేవారు నాకు. ఓకే, అట్లా కాదు, మళ్ళీ ఇలాంటి 100 days ఫంక్షన్స్ సక్సెస్ మీస్కి మళ్ళీ వెళ్ళారా చెప్పకుండా? తర్వాత వెళ్ళలేదండి, తర్వాత వెళ్ళలే. అదే మీ నాన్నగారికి అసలు ఇష్టం లేదంట కదా మీరు ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు ఆయనకి. ఎందుకో అంటే మెయిన్ రీజన్ ఏమనుకున్నారు, పెళ్లి సంబంధాలు రావు, పెళ్ళి అవ్వదు, ఇలాంటి రీజనే ఉండేది ఆయనకి. కాకపోతే నాకు ఫెడప్ అయిపోయానండి. ఏంటి ఇక్కడ ఎన్ని పెట్టి కూర్చుంటారేంటి, ఎలాగ ఇప్పుడు మనం చాలా క్రైసిస్లో ఉన్నాం, ఎవరో ఒకరు నాకు వద్దు, నేను ఉండను, నేను ఫెడప్ అయిపోయాను. నాకు ఇంకా మా నాన్నగారు అంటే మా నాన్నగారు దీన్ని కూడా నాకు పట్టించుకోవాలనే ఫీలింగ్ కూడా లేదు. అమ్మ చెప్పు నాన్నగారికి, నేను వెళ్తా అంతే, నేను పంపినా వెళ్తా, పంపబోయినా వెళ్తా, నేను ఉన్నా ఇంక ఇక్కడ ఏం చేయను, రోజు ఇంట్లో కూర్చుని తినేసి పడుకుంటామా, లేదా థియేటర్ దగ్గరికి వెళ్ళకు. మా థియేటర్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు మీరు చాలా ఏంటి ఏం చేయను, ఎందుకు ఈ నరకం, వెళ్తాను ఏదో అయితే అవుతుంది, లేకపోతే నేను ఏదో జాబ్ అన్నా చేసినట్టు ఉంటుంది కదా, కనీసం చేస్తే తమ్ముళ్ళకి ఏదో చూడొచ్చు కదా. చెప్పమ్మా ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోతే వెళ్తా, నన్ను ఇంక టార్చర్ పెట్టద్దని చెప్పి అంతే చెప్పిన తర్వాత మా నాన్నగారు ఇంకా సరే ఏదో వెళ్ళిపోయాడు అనిపించుకోవడం కన్నా మనం పంపించామనుకుంటాం బెటర్ కదా అన్నట్టు పంపించారు. పంపించిన తర్వాత దేవుడి దేవుళ్ళ నేను వచ్చిన తర్వాత అండి ఏ రోజు ఒక 6 months ఇబ్బంది పడ్డాను, ఇక్కడ 6-7 months ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత స్లోగా సాగర్ గారి దగ్గర నాకు పని దొరికింది. అక్కడి నుంచి 10 అసలు పడుకోవడానికి నాకు టైం ఉండేది కాదు. 18 hours 20 hours అలా వర్క్ చేసేవాడిని, కసి కింద పిచ్చి కింద పని చేసేవాడిని. ఎంత అండి అప్పుడు మీకు ఏజ్, మీ వయసు ఎంత? మేబీ 25 అలా ఉంటాయేమో, 24 22.